నమస్తే టీవీ ట్రిపుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కొత్తగూడెం బస్టాండులో సమ్మక్క సారక్క జాతరకు వెళ్తున్న భక్తులు వాళ్లను మేడారం చేరుస్తున్న ఆర్టీసీ సిబ్బందికి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరిట అనేక సేవా కార్యక్రమాలు చేశామని, నేడు అదే విధంగా పొంగులేటి అభిమానులందరూ కలిసి మేడారం వెళ్తున్న భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కానీ కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం తాము చేస్తున్న కార్యక్రమం పట్ల సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు కొత్తగూడెం బస్టాండ్ అందులో సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే భక్తుల గురించి మన గౌరవనీయులు మన పొంగులేటి శ్రీనన్న గారి యూత్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈరోజు కొత్తగూడెం బస్టాండ్లో అన్నదానం చేయడం జరిగింది. శ్రీ పొంగులేటి శ్రీనన్న గారు ప్రతిసారి అన్నదానం కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మన యూత్ వాళ్ళు ప్రత్యేకంగా ఎవ్వరు చేయని విధంగా ఈ బస్టాండ్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం చేసినటువంటి మన కొత్తగూడెం పొంగులేటి అన్న యూత్ గారికి ప్రత్యేకంగా అందరం కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా ఆర్టీసీలో పనిచేసేటువంటి డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది కూడా ఈరోజు అన్నం పెట్టి వాళ్ళ యొక్క అన్నదానం తీర్చినందుకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్తగూడెం బస్ డిపో నందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యూత్ ఆధ్వర్యంలో మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ చక్కటి కార్యక్రమం దాదాపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం చేపట్టడం చేశారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఉదయం నుంచి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ చక్కర్లు కొడుతున్నాయి. అదేమిటంటే, కొంతమంది నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు యూత్ ఆధ్వర్యంలో కాదు, గోపాలరావు గారి పేరు వాడి ఆయన ఇక్కడ రాకూడదు, ఈ కార్యక్రమం చేసేది ఆయనే అని చెప్పి దుష్ప్రచారాలు చేస్తున్నారు. మరొకసారి చెప్తున్న వారందరికీ, మీరందరూ కూడా గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో మీరు ఒకసారి చూసుకోగలరు. గోపాలరావు గారికి ఎటువంటి సంబంధం లేని విషయంలో ఆయన పేరుని మీరు బదనాం చేస్తున్నారు. ఇక్కడ మేము పెట్టిన ప్రోగ్రామ్ ఏంటి, ఇక్కడ మీకు బ్యానర్ కనబడుతుంది, పొంగులేటి శ్రీనన్న యూత్ అని పెట్టాము. కానీ మీరు గోపాలరావు గారు ఆధ్వర్యంలో చేస్తున్నారు, గోపాలరావు గారు చేపిస్తున్నారు. ఇవన్నీ మీరు అసభ్యకరంగా వార్తలు పెట్టి ఆయన పేరు బాధించారు. ఇంకో విషయం ఏంటంటే, అసలు ఆయన లోకల్లోనే లేడు ఆ వ్యక్తి. ఈయన వెళ్ళిపోయి ఆయన పెళ్లి కార్యక్రమంలో ఆయన ప్రోగ్రాం కూడా ఆయన ఇంకా బదనాం చేయడానికి కంకణం కట్టుకున్నారు కార్యకర్తల నాయకులు కొంతమంది. దయచేసి మరొకసారి చెప్తున్నా, మేము భట్టి గారి ఫోటో అయినా పెట్టి ప్రోగ్రాం చేసుకుంటాం, రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎవరు పెట్టి చేసుకుంటాం, అలాగే తుమ్మలైతే గారి పేరు పెట్టి చేసుకుంటాం. మాకు అభిమానం కూడా మేము చేసుకుంటున్నాం. దయచేసి మీరు మాత్రం చెప్తున్నాం, ముఖ్యంగా కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారికి చెబుతున్నా, దయచేసి నిందల పాలు చేయొద్దు గోపాలరావు గారిని. ఇక్కడ పెట్టిన ప్రోగ్రాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యూత్ ఆధ్వర్యంలో మా యూత్ అందరం కలిసి అందరూ కలిసి చేసిన కార్యక్రమం ఇది. దయచేసి గోపాలరావు గారి పేరుని మీరు దయచేసి దుష్ప్రచారం చేయకండి. మీకు మరొకసారి చెప్తున్నా, మీరు చాలా పెద్దవాళ్ళు అనుకోండి, చిన్నవాళ్ళు అనుకోండి, మీ స్థాయి ఏందో అసలు మీ స్థాయిని బట్టి మీరు మాట్లాడాలి. ఫస్ట్ మీ స్థాయి ఏందో మీరు తెలుసుకొని మాట్లాడండి. రాబోయే రోజులలో మీకు చక్కటి గుణపాఠం ఉంటుంది. ఈ రకంగా రాజకీయాలు చేయకండి, దేవుడి పేరు మీద రాజకీయాలు మాత్రం అస్సలు చేయకండి. చక్కటి కార్యక్రమం చేయడానికి ఇంతమంది వచ్చి కార్యక్రమం చేస్తా అంటే మీకేమైంది, మీకేం జరుగుతుంది, మీకేం అన్యాయం చేసాం? మీ ఆస్తులు తిన్నామా, మీ అంతస్తులు తిన్నామా, మీ పొట్ట కొట్టామా? ఎందుకు గోపాలరావు గారి మీద మీరు ఇంత మీద పగ పెంచుకున్నారు? మీకేం అన్యాయం చేసిందని ఈరోజు గోపాలరావు గారు లేకపోతే పరిస్థితి ఏంటి? ఆయన తెలవకుండా మీ కార్యక్రమం చేసుకుంటే ఆయన పేరు బదనాం చేశారు. ఆయనకు సంబంధం లేని విషయం. తల రూపాయి 10 రూపాయలు 2 రూపాయలు వేసుకొని ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు వచ్చి పొంగులేటి శ్రీనన్న కార్యకర్తలు వచ్చి తలా ఇంత డబ్బులు వేసుకొని ఈ కార్యక్రమాన్ని మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులకి ఆహారం అందిస్తే ఈ రకంగా పొద్దున్న నుంచి ఈ రకంగా దుష్ప్రచారం చేసి మమ్మల్ని బదనాం చేస్తారా? ఇంకెన్ని రోజులు మీరు చేసే అన్ని మాకు అన్నీ తెలుసు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి దుష్ప్రచారం మాత్రం చేస్తే మాత్రం బాగుండదు. సంబంధం లేని విషయంలో గోపాలరావు గారు ఇరికిస్తున్నారు. ఖబర్దార్, మళ్ళొకసారి చెప్తున్నా, ముఖ్యంగా వేలు పెట్టి చెబుతున్నా, మార్చుకోండి, లేతే మేము మారుస్తాం. గుర్తుపెట్టుకోండి.
జై పొంగులేటి సీనన్న, జై పొంగులేటి సీనన్న నాయకత్వం, పొంగులేటి సీనన్న నాయకత్వం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.